వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన రూటు మార్చారా? ఒకవైపు పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తను అడపాదడపా పర్యటనలు చేస్తూ ప్రజల్లో కనిపించే యత్నాల్లో కూడా ఉన్నారు. ఎట్లా ఒకవైపు తాను ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ ఉండడం, రెండో వైపు పార్టీ యావత్తు ప్రభుత్వం మీద ఉద్యమించడం, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు, ఇచ్చినటువంటి మాట తప్పుతున్నారు అనేటువంటి అభిప్రాయం జనాల్లో కలిగించడం, ఇలాంటి వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి సాగుతున్నట్టు కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో తన దృష్టి మొత్తం, తన లక్ష్యం మొత్తం చంద్రబాబు మీదే కేంద్రీకరించినట్టుగా స్పష్టమవుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పక్షాల కూటమి అధికారంలో ఉంది. కానీ ఎన్నికల్లో అధికారంలో రావడం కోసం జనసేన, టీడీపీ కలిపి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో విషయంలో బీజేపీ అంటీ ముట్టనట్టుగా వ్యవహరించింది. కనీసం ఆ మేనిఫెస్టోను కూడా సమర్థించడానికి ఆనాడు బీజేపీ నాయకుడు సిద్ధం కాలేదు. ఒకే వేదిక మీద ఉన్నప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి ఆ మేనిఫెస్టో విడుదలలో బీజేపీ పక్కకు తప్పుకుంది. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలకు తమ పూచి లేదు అని ప్రత్యక్షంగా చాటి చెప్పేసింది. దాంతో ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో, ముఖ్యంగా సూపర్ 6 లాంటి హామీలు అమలు చేయకుండా మాట తప్పితే అందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే దోషులవుతారు తప్ప బీజేపీని వెలుగెత్తి చాటేదానికి ఏమీ ఉండదు. ఈ రీత్యానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీని కూడా విస్మరించి బీజేపీతో పాటుగా జనసేనను కూడా టచ్ చేయడానికి సిద్ధం కావడం లేదన్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ని కూడా ఏకరీతిలో టార్గెట్ చేసి ఇరువురి మీద సాగించినటువంటి దాడి బెడిసికొట్టింది. ముఖ్యంగా కాపుల్లో తమ నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు ఏ మాత్రం సహేతంగా లేవు అనేటువంటి అభిప్రాయం బలపడింది. కాపు నేతను జగన్మోహన్ రెడ్డి కించపరుస్తున్నారు అనేటువంటి వాదన బాగా విస్తృతంగా వెళ్ళింది. దాంతో కాపులంతా గంపగొత్తగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మారిపోవడం కూటమికి కలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్కి బాగా బలపడేదానికి ఆస్కారం ఇచ్చింది. అదే సమయంలో చంద్రబాబుకి అధికార పీఠాన్ని అప్పగించింది. ఇలాంటి ఉద్దేశంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనసేనని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ని పల్లెత్తు మాట అనకుండా పూర్తిగా చంద్రబాబు మీదే కేంద్రీకరించే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబుని గురిపెట్టి చంద్రబాబు మాట తప్పే మనిషి, తెలుగుదేశం పార్టీ హామీలను తప్పుతున్న పార్టీ, తెలుగుదేశం పార్టీ బాండ్లు ఇచ్చి కూడా దగా చేస్తున్నటువంటి పార్టీ అనేటువంటి రీతిలో మొత్తం టార్గెట్ టీడీపీ అన్నట్టుగా సాగుతున్నటువంటి వైనం ఆసక్తికరంగా కనిపిస్తుంది. గతంలో చంద్రబాబుకి తోడుగా పవన్ కళ్యాణ్ని కూడా ఏకేసేదానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గుణపాఠం నేర్చుకుని పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ఏకకాలంలో విమర్శించడం కన్నా ముందు చంద్రబాబు వ్యవహారం తేల్చడమే ప్రయోజనకరం అని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా గురిపెట్టినటువంటి వ్యవహారం బోధపడుతుంది. మరి ఇది ఎంతకాలం అని ఈ రీతిన సాగుతారు? మధ్యలో విలేకరులు ప్రశ్న అడిగినప్పుడు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేయడం, ఆయన ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అన్నట్టుగా కామెంట్ చేయడం, ఇలాంటి మాటలతో సరిపెట్టడం మినహా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా జాగ్రత్తగా సాగేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. తద్వారా చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవల జనసేన కూడా చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శల విషయంలో అదే స్థాయిలో ఘాటుగా స్పందించేదానికి జనసేన సిద్ధం కావట్లేదు. జనసేన నేతలు ఎవరు జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాలి మీద లేచే ప్రయత్నం చేయట్లేదు. టీడీపీ నాయకుల మాదిరిగా జనసేన వైఎస్ఆర్సీపీని విమర్శించడానికి పూనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తీరుని, ఆయన వ్యవహార శైలిని తప్పుపట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ ఆ పార్టీ నాయకత్వం అదే రీతిలో కనిపించట్లేదు. దీన్ని గమనంలో ఉంచుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు విషయంలో దూకుడుగా సాగుతూ, జనసేన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ, బీజేపీ విషయంలో అసలు పూర్తిగా పట్టనట్టుగానే సాగుతున్నటువంటి వైనం చాలా వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. కూటమి పక్షాల విషయంలో 3 పార్టీల మీద 3 రకాల ధోరణులతో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఏ మేరకు
ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని గ్రహించి తెలుగుదేశం పార్టీ, జనసేన అధిష్టానం ఏ మాదిరిగా దానికి విరుగుడు మంత్రం కనిపెడతారు. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు.